హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ముందు వీడియోలో ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఏంటి అనేది చూసామండి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్కలెక్టబుల్ అనేది ఏ విధంగా మార్క్ చేయాలి, అన్కలెక్టబుల్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి చూద్దామండి. మనకి అన్కలెక్టబుల్ వచ్చేసి 5 రీజన్స్ ఉంటాయండి. ఈ 5 రీజన్స్ కూడా అలా ఏదైతే రీజన్ ఉందో ఆ రీజన్ మనం కింద క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టుగా మనం కింద రాసుకోవాల్సి ఉంటుందండి. సో మార్కేజ్ అన్కలెక్టబుల్ మనం ఫామ్లోకి వెళ్ళిన తర్వాత మార్కేజ్ అన్కలెక్టబుల్ కొట్టిన తర్వాత మనకి మొత్తం 5 ఆప్షన్స్ వస్తున్నాయండి. ఆల్రెడీ ఎన్రోల్డ్, డెత్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, అన్ట్రేసబుల్, రిఫ్యూజ్డ్ టు సైన్ ఎన్యూమరేషన్ ఫామ్. ఈ 5 కేసెస్ పెట్టాలండి. ఈ 5 కేసెస్కి మనం రిమార్క్స్ అనేవి ఎన్యూమరేషన్ ఫామ్ మీద రాయాలి. ఇన్ కేస్ అది డూప్లికేట్ అయితే కనుక మనం ఆల్రెడీ ఎన్రోల్డ్ అని పెడతాం. సో అంటే మనం ఇక్కడ డూప్లికేట్ అని సబ్మిట్ చేయాలంటే కనుక ముందు ఇంకొకటి ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటుంది కనుక ఆల్రెడీ ఎన్రోల్డ్ అని చెప్పి రాయాలి. సో అక్కడ కింద క్లియర్గా ఈ సదరు ఓటరు క్లియర్గా మనం మన యొక్క రిపోర్ట్ రాసి బిఎల్ఓ సైన్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ పైన తెలిపి డూప్లికేట్ కేసు వచ్చేసరికి ఈ పైన తెలిపిన ఓటరు ఇంకొక ఈ పలానా ఓటు నెంబర్ తోటి పలానా పిఎస్ నెంబర్, పలానా పార్ట్ నెంబర్, పలానా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబర్లో ఓటు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఓటును డూప్లికేట్ ఓటుగా క్షేత్రస్థాయి పరిశీలనలో నేను ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి బిఎల్ఓ సైన్ చేయాలి. అదే డెత్ అయితే కనుక కింద ఈ ఓటరు పలానా డేట్లో మరణించి ఉన్నారు, స్థానికుల రిపోర్టు అలాగే ఫ్యామిలీ సభ్యుల కుటుంబ సభ్యుల ప్రకారం పంచనామా ప్రకారంగా నేను దీన్ని ధృవీకరిస్తున్నాను అని చెప్పి రాసి బిఎల్ఓ సైన్ చేయాల్సి ఉంటుంది. అదే పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయితే సేమ్ రిపోర్ట్ అదే చుట్టుపక్కల పంచనామా ప్రకారంగా వీళ్ళు పర్మనెంట్గా షిఫ్ట్ అయ్యారని చెప్పేసి మనం రాయాలి. అన్ట్రేసబుల్, రిఫ్యూజ్డ్ టు సైన్ అయితే కనుక సదరు ఓటరు వివరాలన్నీ ఇచ్చి ఉన్నారు కానీ సంతకం చేయటకు నిరాకరించి ఉన్నారని ధృవీకరిస్తున్నాను అని చెప్పేసి రాసి మీరు సంతకం చేయాలి. సో ఇవి సపోర్టింగ్ ఇది ఎన్యూమరేషన్ ఫామ్కి సంబంధించి. అదే డెత్ అయితే కనుక ఇందులో ఎన్యూమరేషన్ ఫామ్ అన్ని బ్లాంక్గా ఉంటాయి. రిఫ్యూజ్డ్ టు సైన్ అయితే ఎంత రాస్తే అంతవరకు తీసుకుంటాము. డెత్ కేసులో మాత్రం లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఎస్ఐఆర్ దగ్గర క్రాస్ చేస్తాం మనం. ఎస్ఐఆర్ వివరాల దగ్గర ఏజ్ని బేస్ చేసుకుని లెఫ్ట్ ఆర్ రైట్. ఒకవేళ ఏజ్ లాస్ట్ ఎస్ఐఆర్లో ఉన్నట్లయితే కనుక ఓటు, సో ప్రస్తుతం డెత్ అయి ఉన్నారు కనుక అది లెఫ్ట్ ఎస్ఐఆర్ దగ్గర క్రాస్ చేస్తాం. అదే రీసెంట్గా ఏజ్ తక్కువ ఉండి లాస్ట్ ఎస్ఐఆర్లో ఓటు లేదు, ప్రస్తుతం ఓటు ఉంది కానీ చనిపోయారు అని చెప్పి మనకి కన్ఫర్మ్ అయితే కనుక రైట్ సైడ్ బాక్స్ అనేది క్రాస్ చేస్తాం. క్రాస్ చేసి మనం కింద రిపోర్ట్ రాస్తాం, చనిపోయారని చెప్పి ధృవీకరిస్తున్నానని చెప్పి రాసి దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది చూద్దామండి. సో ఇప్పుడు డూప్లికేట్ ఒకటి మీకు లైవ్ డెమో చూపిస్తున్నాను. డూప్లికేట్ అయితే కనుక ఆల్రెడీ ఎన్రోల్డ్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఆ ఒరిజినల్ ఎపిక్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయమంటుంది. సో ఆ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో రీజన్ దగ్గర మనం డూప్లికేట్ ఓటర్ అనో లేదా ఆల్రెడీ ఎన్రోల్డ్ డూప్లికేట్ అని చెప్పి రాసి మనం ఎన్యూమరేషన్ ఫామ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్యూమరేషన్ ఫామ్ ఫ్రంట్ సైడ్ మనం రిపోర్ట్ రాసి సంతకం పెట్టింది మనం అప్లోడ్ చేయాలి. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే కనుక ఇన్ కేస్ ఏమన్నా ఉంటే అది కూడా మీరు పెట్టచ్చు. డెత్కి అయితే డెత్ సర్టిఫికేట్ ఉంటుంది, పంచనామా రిపోర్ట్ ఉంటుంది. మిగతా రీజన్స్లో డూప్లికేట్ దగ్గర వాళ్ళ ఒరిజినల్ ఎన్రోల్మెంట్ ఫామ్ కానీ మీకు దొరికితే అది పెట్టచ్చు, లేదా అవసరం లేదు. సో ఎపిక్ నెంబర్ మాత్రం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఏపీఎస్కి సంబంధించిన ఓటు అనేది మనం ఎన్యూమరేషన్ ఫామ్ మీద కింద రిపోర్ట్లో రాయాలి. రాసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి అన్కలెక్టబుల్కి సంబంధించిన ఏ విధంగా ఫామ్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. మనం ఇంకా మిగిలిన స్పెషల్ కేసెస్ ఏమైతే ఉన్నాయో అవి మనం తర్వాత వీడియోలో చూద్దామండి. అవి ఏంటంటే మనం మ్యాప్ చేయని వారు సంబంధించి ఎలా చేయాలి అంటే మ్యాప్ చేయలేదు కానీ ప్రస్తుతం వారి వివరాలు అనేవి మనకు అందుబాటులోకి వచ్చాయి. సో మేము అప్పుడు మ్యాప్ చేయలేకపోయి ఇప్పుడు మ్యాప్ చేయొచ్చా, సో బిఎల్ఓ మ్యాప్ అనే ఆప్షన్ రాదు కాబట్టి ఏ విధంగా మ్యాప్ చేస్తాం, సో అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే అసలు లాస్ట్ ఎస్ఐఆర్ డీటెయిల్స్ సెల్ఫ్ కానీ రిలేటివ్స్ కానీ ఏమీ లేవు, అలాగే వారి దగ్గర ఏమీ లేవు, ఇవ్వడానికి కూడా వారికి వివరాలు తెలియట్లేదు, సో డేటాబేస్ దొరకట్లేదు అనే కేసులు కానీ, లేదా వారికి అసలు ఎవరో లేరు, ప్రస్తుతం అందరూ కూడా రీసెంట్ ఓటర్సే, లాస్ట్ ఎస్ఐఆర్లో ఎటువంటి ఓటర్స్ లేరు అన్నవి ఏ విధంగా చేయాలి అంటే వీటి ఏ కేసు కింద పరిగణిస్తామంటే నో లింకేజ్ టు ద లాస్ట్ ఎస్ఐఆర్ అని చెప్పేసి ఆ కేసెస్ కింద పరిగణిస్తాం వీటన్నిటిని. సో వాటన్నిటికీ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం తర్వాత వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. సో ఈ
వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. సో మీకు ఉన్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే కనుక మేము మీకు తెలుసుకుని వివరాలు అప్డేట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్.